ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వీడు మహాలక్ష్మి అత్తయ్య అక్క కొడుకు గౌతమ్ నాన్న. ఇప్పుడు మా ఇంట్లోనే ఉన్నాడు. ఆ సిఐ వీడిని ఎందుకు వదిలేశాడో ఇప్పుడు నాకు అర్థమైంది. వాణ్ణి చూస్తే పక్కా క్రిమినల్లా ఉన్నాడు నాన్న. మొన్న ఇంట్లో 2 లక్షలు దొంగతనం చేయబోయాడు. మహాలక్ష్మి అత్తయ్య ఏదో చెప్పి కవర్ చేసింది. సుమతి అత్తమ్మ హత్యతో వాడికి సంబంధం ఉండే ఉంటుంది. ఇంటికి వెళ్ళి నిలదీద్దాం. అలాగే సీత, నువ్వు కూడా మాతో రా నందకిషోర్. మహాలక్ష్మి ఇంట్లో వీడి గురించి అందరికీ చెప్పాలి. తప్పకుండా చెప్తాను సార్. ఇలాంటి వెధవల్ని వదలకూడదు. మీరు వెళ్ళండి సార్, నేను ఫైల్ పెట్టేసి వస్తాను. నాకు ముందు నుంచే వాడి మీద అనుమానంగా ఉంది నాన్న. అత్తమ్మను చంపింది వాడి అని తెలియాలి. వాడి అంతు చూస్తాను. ఈ రోజు వాడు నా చేతిలో అయిపోయాడు. నిన్ను రామ్ బ్రో బయటికి పంపించాడు కదా, మళ్ళీ ఎందుకొచ్చావు? వదులు. అరే, మా సుమతి అత్తమ్మ అరెస్ట్ చేయించింది నిన్నే అని తెలిసిందిరా. అది మనసులో పెట్టుకుని నువ్వే సుమతి అత్తమ్మను చంపుంటావు. మర్యాదగా నిజం ఒప్పుకో, లేదంటే చస్తావు. చెప్పరా, చెప్తావా చస్తావా? సీత, నాగన్ ఎందుకు తీసుకొచ్చావు? సారీ నాన్న, మీతో చెప్పకుండా తీసుకొచ్చాను. ఈ వెధవతో నిజం కక్కిస్తాను. తొందరపడకు సీత, అది నా సర్వీస్ గన్. ఇటు. లేదు నాన్న, ఈ రోజు వీడు నిజం చెప్పి తీరాలి. ఏయ్, ఆగరా. ఏయ్, ఆపు సీత, అతన్ని కాల్చకు. సీత, నా మాట విను. ఏయ్, సీత, చెప్తావా ఆగు సీత. చస్తావా? సీత, ఏం చేస్తున్నావు నువ్వు?
ఎందుకు గౌతమ్ని షూట్ చేస్తున్నావు? అత్తమ్మను చంపింది వీడే మామ. నేను కాదు, నాకే సంబంధం లేదు. నువ్వే చంపావు. నిజం చెప్పకపోతే చస్తావు. చెప్పరా? ఇచ్చివ్వు. ఆగు సీత. వదిలేయండి. కాల్చుకు. నా మాట నాన్న, విను, కన్నెవ్వు. వదిలేయండి నాన్న. నాన్న, వదిలేయండి. నాన్న, సీత. ఏయ్. ఏ ఆధారాలతో గౌతమ్ మీద నింద వేస్తున్నావు సీత? సుమతిని వాడెందుకు చంపుతాడు? ఈవిటీజింగ్ కేసులో అత్తమ్మ అరెస్ట్ చేయించింది వాణ్ణే కాబట్టి. ఆ కోపం మనసులో పెట్టుకుని బయటికి వచ్చి అత్తమ్మను చంపేశాడు. అబద్ధం. నేను ఎవ్వరిని చంపలేదు. నేను ఏ కేసులో అరెస్ట్ అవ్వలేదు. ఇది ఎవ్వరూ కంప్లైంట్ చేయలేదు. వీడు సుమతి చనిపోయాక ముంబై నుంచి వస్తే వీడిపై సుమతి ఎలా కంప్లైంట్ చేస్తుంది? కట్టుకథ చెప్తున్నావా సీత? వీడు ముంబై నుంచి రాలేదు, ఇక్కడే ఉన్నాడు. నేను చెప్పేది నిజం. నిజం అనడానికి నీ దగ్గర ఆధారం ఉందా సీత? ఉంది మామ. ఆ కానిస్టేబుల్ ని పిలిపించండి నాన్న. నందకిషోర్, మీ ఫోన్లో ఉన్న ఆ ఫోటో చూపించండి సార్. ఏ ఫోటో అమ్మా? అదే నందకిషోర్, ఈ గౌతమ్ ఫోటో. గౌతమ్ ఎవరు సార్? మీరు ఇందాక స్టేషన్లో చెప్పారు కదా, ఆ గౌతమ్. వాడు వీడు ఒకటే కదా? మీ ఫోన్లో వీడి ఫోటో ఉంది కదా? నా ఫోన్లో ఎవరి ఫోటో లేదమ్మా. మీరేదో తోడుగా రమ్మంటే వచ్చాను కానీ నాకేం తెలీదు. నాకు తెలుసు. ఏంటి శివకృష్ణ, ఒంటి మీద యూనిఫామ్, చేతిలో చట్టం ఉందని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావా? నా స్టేషన్లో ఉన్న ఈ కానిస్టేబుల్ నందకిషోర్ని బెదిరించి నీకనుకూలంగా సాక్ష్యం చెప్పించుకుంటున్నావా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.